అనూహ్యంగా జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటుతో పాటు రిటర్నింగ్ అధికారి నియామకం తర్వాత ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఉపరాష్ట్రపతి రేసులో బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు వీకే సక్సేనా, మనోజ్ సిన్హా తదితర పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఉభయ సభల సభ్యులతో పాటు రాజ్యసభ నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండగా ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించింది. ఉభయ సభలకు చెందిన ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. ముందస్తు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సాధ్యమైనంత త్వరగా ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. నెల రోజుల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాలు పేర్కొన్నాయి. ఎవరూ ఊహించని విధంగా సోమవారం రాత్రి ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయటం రాజకీయంగా సంచలనం రేపింది. ఆరోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్లు రాష్ట్రపతికి పంపిన రాజీనామా లేఖలో ధన్కడ్ పేర్కొన్నారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. లోక్సభలో ప్రస్తుతం 542 మంది సభ్యులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని బషీర్హాట్ సీటు ఖాళీగా ఉంది. రాజ్యసభలో ప్రస్తుతం 240 మంది సభ్యులు ఉన్నారు. 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 4 నామినేటెడ్ సభ్యులతో కలిపి ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. మెజారిటీకి 394 మంది మద్దతు అవసరం ఉండగా లోక్సభలో ఎన్డీఏకు 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. మొత్తంగా ఎన్డీఏకు 422 మంది సభ్యుల బలముంది. జగదీప్ ధన్కడ్ 2 ఏళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేసినప్పటికీ కొత్తగా ఎన్నికయ్యే ఉపరాష్ట్రపతి మిగిలిన కాలానికి కాకుండా 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. ధన్కడ్ తప్పుకోవడంతో కొత్త ఉపరాష్ట్రపతి రేసులో బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా బీహార్ సీఎంగా కొనసాగుతున్న నితీష్ కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే వాదన ఎన్డీఏలో వినిపిస్తోంది. త్వరలో జరిగే బీహార్ ఎన్నికల్లో జేడీయూ ఎన్డీఏతో కలిసి బరిలో దిగనుంది. ఈ క్రమంలో నితీష్ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తారనే ప్రచారం మొదలైంది. ఒకవేళ అదే జరిగితే బీహార్ సీఎం పదవి బీజేపీ చేపట్టనుండగా జేడీయూకు ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి రేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేరు కూడా వినిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్పై విదేశాలకు వెళ్లిన ఎంపీల బృందాల్లో ఒకదానికి నేతృత్వం వహించిన థరూర్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తరచూ వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారిద్దరే కాకుండా ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 3 ఏళ్లుగా అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కేంద్రం దృష్టిని ఆకర్షించిన ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పదవీకాలం ఆగస్టు 6న ముగియనుంది. ఆర్టికల్ 370 రద్దయిన ఏడాది తర్వాత జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన తనదైన ముద్రతో పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు. దీంతో ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేసిన జగదీప్ ధన్కడ్ కూడా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉండగానే ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికయ్యారు. ఇప్పుడు కూడా ఎన్డీఏ అదే ఫార్ములాను అమలు చేసే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.